అపవిత్రులుగా మార్చబడిన వ్యక్తులను యేసయ్య పాదాలు కడుగుతూ ఉన్నాడు. ప్రభు శరీరములో రక్తములో పాలు పొందేవారంటే ఎవరు అనుకున్నారు? నాలుక మీద అబద్ధం మాట్లాడకూడదు, కళ్ళతో అపవిత్రమైనవి చూడకూడదు, ఎంత మాత్రం కూడా నోట్లో సిగరెట్లు కానీ బీడీలు కానీ మత్తు పానీయాలు పెట్టుకోకూడదు. మీ చేతులు నిర్దోషంగా ఉండాలి, మీ చూపులు నిర్దోషంగా ఉండాలి, మీ తలంపుల ఆలోచనలు నిర్దోషంగా ఉండాలి. అయోగ్యంగా ప్రభు శరీరంలో పాలు పొందకూడదని వాక్యం చెప్తుంది. చేసేయన్నీ చేసి ఇక్కడికి వచ్చి మోకరించి ఏదో ఇచ్చారు తీసుకున్నాం వెళ్ళామంటే నష్టం ఎవరికో తెలుసా అండి? చెప్పేవారికి కాదు నష్టం, మలుచుకోని వారికి నష్టం. మలుచుకోకుండానే తీసుకుంటారు చూడండి, వారికి నష్టం. అయోగ్యులైపోతారు, రోగులైపోతారు, ఆత్మీయంగా నిద్రిస్తారు.